హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఈవినింగ్ టైం స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సింపుల్గా ఎలా చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను క్లియర్గా. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ అంతకంటే ముందు మన ఛానల్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్. అండ్ ఈ రెసిపీ చాలా ఈజీ, ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు, పిల్లలు ఈజీగా తినేస్తారు. ఫస్ట్ అయితే మనం ఒక 250 ml అంటే ఒక 1 కప్పు పల్లీలు అయితే రెడీగా తీసి పెట్టుకున్నాను. అండ్ ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ పల్లీని వేసేసి దాంట్లోనే ఒక 2 స్పూన్స్ శనగపిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వెడల్పాటి బౌల్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి. 2 స్పూన్స్ శనగపిండి వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ కారం మీకు తగినంత వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకుంటే కారంగా ఉంటుంది. కొంచెం అయితే వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా, చాట్ మసాలా, చిల్లీ పౌడర్, మీ దగ్గర ఈ మూడిట్లో ఏ ఉంటే అవి వేసుకోండి. నా దగ్గర అయితే గరం మసాలా ఉందని చెప్పి నేను వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత నేను మర్చిపోయి వాటర్ అయితే యాడ్ చేసేసాను. కానీ వాటర్ యాడ్ చేయకముందు ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం పొడి పొడిగా క్రిస్పీగా కరకరలాడుతుంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ మిక్స్ అంతా కూడా పొడి పొడిగా లైట్గా వాటర్ వేసుకోవాలి, వీలైనంత వరకు లైట్గా వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోండి. అసలు ఎక్కువ వాటర్ అయితే దీనికి అవసరం లేదు. లైట్గా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసినట్టుగా వేయాలి, అంతే. పొడి పొడిగా కలుపుకోవాలి దీన్ని. ఎందుకంటే వాటర్ ఎక్కువైతే జారైపోతుంది, అప్పుడు ముద్దలాగా వస్తుంది, ఆయిల్లో వేసినా అంతా చండాలం అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా టిష్యూ అయితే ఒక బౌల్లో వేసి రెడీగా పెట్టుకున్నాను. అండ్ ఇంకా పిండి కూడా రెడీ అయిపోయింది. ఇది నానాల్సిన అవసరం అట్లా ఏం లేదు, కలుపుకొని ఒక 1 minute పక్కన పెట్టుకుంటే చాలు. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ ఒకటి వేసుకొని చెక్ చేసేసి ఆ తర్వాత మిగతా అన్నీ వేసుకున్నాను. ఇది డీప్ ఫ్రై చేయాలి. అండ్ నేను క్యాస్ట్ ఐరన్ బాండీలో అయితే చేస్తున్నాను, చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. అండ్ హెల్త్కి కూడా క్యాస్ట్ ఐరన్ మంచిది. నేను మ్యాక్సిమం అన్నిటికీ కూడా ఈ క్యాస్ట్ ఐరన్ బాండీనే యూజ్ చేస్తాను. అండ్ ఈ పల్లీలు మనం పచ్చివి తీసుకున్నాం కాబట్టి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేయించుకోండి. కొంచెం నిదానంగానే వేయించుకోండి, ఎందుకంటే బయట కాకుండా లోపల కూడా మనకి పప్పు రోస్ట్ అవ్వాలి కదా, అందువల్ల నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాను. ఇంకా ఫైనల్గా రెడీ అయితే అయిపోయింది. అండ్ మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మీరు మెజర్మెంట్స్ తీసుకోండి, పల్లీలు ఎక్కువ తక్కువ అనేది. దాన్ని బట్టి మిగతావన్నీ కూడా కొంచెం ఎక్కువ తక్కువ అనేది చూసుకొని తీసుకోండి. దీంట్లో సాల్ట్ కూడా తగినంత వరకు వేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. అండ్ ఇంకా నేను ఒక చిన్న కప్లో పెట్టుకొని తినేస్తున్నాను. ఈవినింగ్ టైం అయింది కదా, సో ఇంకా స్నాక్స్ తినేస్తున్నాను. అండ్ ఈ రెసిపీని మీరు ఒకేసారి తింటే ఎగటు కొడుతుంది. కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం యాడ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. కొంచెం కొంచెంగా తినండి. అండ్ ఇప్పటిదాకా ఇన్స్టాంట్ స్నాక్స్ అయితే చూసాము. ఇప్పుడు ఇన్స్టాంట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మామూలుగా మన ఇంట్లో మనం దోశకి కానీ ఇడ్లీ కానీ ఎప్పుడు అప్పటికప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుంటాము. కావాలంటే పల్లీలు రోస్ట్ చేసి పెట్టుకుంటాము. కానీ ఈ చట్నీ అయితే అలా కాదు. ఫస్ట్ దానికోసం మనం ముందుగా కొంచెం పల్లీలు అండ్ కొంచెం చిన్నుల్లిపాయలు అండ్ కొంచెం ఎండుమిర్చి అండ్ కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్స్ జీలకర్ర కూడా రెడీగా ఉంచుకోవాలి. తర్వాత బాండీ పెట్టేసి, నేను ఆల్రెడీ డీప్ ఫ్రై చేశాను కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత ఆయిల్ కొంచెం అందులో ఉంది. తర్వాత ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ పల్లీలను అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేస్తున్నాను. పల్లీలను ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, లోపలంతా కూడా రోస్ట్ అవ్వవు. అండ్ ఇంకా పల్లీలు యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా నీట్గా మిక్స్ చేసేసుకుంటున్నాను, బాగా రోస్ట్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి పల్లీలు 90% రోస్ట్ అయిన తర్వాతే మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చిన్నుల్లిపాయలు అండ్ కొంచెం జీలకర్ర 2 స్పూన్స్ యాడ్ చేసేసి మొత్తం బాగా కలపాలన్నమాట, ఒకసారి మిక్స్ చేసినట్టుగా. చేసిన తర్వాత ఇంకా అదంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ కొంచెం పల్లీలు అయితే నేను రోస్ట్ చేసుకుంటున్నాను. ఇందాక గ్రీన్ మిర్చి పచ్చిమిర్చితో చేసాం కదా, ఇప్పుడు ఏంటంటే ఎండుమిర్చితో రోస్ట్ చేస్తున్నాను. ఇవి కూడా సేమ్ అంతే. ఫస్ట్ పల్లీలు రోస్ట్ అయిన తర్వాత
ఎండుమిర్చిని బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసిన తర్వాత ఇంకా దానికి సపరేట్గా బాక్సెస్లో అయితే పెట్టాను. పెట్టిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మూతలైతే పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీలాగా ప్రిపేర్ అయిపోతుంది. తాలింపు కూడా వేసుకోవచ్చు. అండ్ గ్రీన్ మిర్చితో చేసింది ఏంటంటే 10 to 20 days ఉంటుంది. అండ్ ఎండుమిర్చితో చేసింది అయితే 1 or 2 months అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మనకి టైం సేవ్ అయిపోతుంది. అండ్ తర్వాత ఇది ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తున్నాను. మన ఇంట్లో డీమార్ట్ బ్యాగ్స్, షాపింగ్ చేసినప్పుడు బ్యాగ్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ మనం తీసి అలానే పెట్టేసాము అంటే ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది అండ్ చూడడానికి మెస్సీగా ఉంటుంది. అలా కాకుండా ఈ టైప్లో మనం ఫోల్డ్ చేసాము అంటే ఇంకా మనకి ఓపెన్ అవ్వవు, నీట్గా ఉంటుంది. జస్ట్ ఒక చిన్న టిప్ అయితే షేర్ చేశాను. అండ్ ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట మనకి ఫోల్డ్ చేసుకోవడానికి. ఫస్ట్ అటు సైడు అండ్ తర్వాత ఇంకో సైడు మనం ఫోల్డ్ చేసేసుకొని తర్వాత మొత్తాన్ని కర్చీఫ్ మడిచినట్టుగా మనం మడిచేసుకొని అవి ఉంటాయి కదా పట్టుకునేవి, వాటితో మనం దాని మీద రబ్బర్ బ్యాండ్ వేసినట్టుగా వేసేయాలి. చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఈ ఫోల్డింగ్ మెథడ్. నేను ఇంట్లో ఉన్న బ్యాగ్స్ అన్నిటిని కూడా ఇలానే ఫోల్డ్ చేసేసాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు సింపుల్ ఇన్స్టాంట్ రెసిపీస్ అండ్ ఒక చిన్న టిప్ అయితే షేర్ చేశాను. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.